మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే కార్తీక శుద్ధ విదియ, దీనికే యమ ద్వితీయ అని భగినీ హస్త భోజనం అని పేరు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. మృత్యువులు రావు, నరకలోక ప్రాప్తి కలగకుండా ఉంటుంది. అంటే నరకానికి వెళ్లకుండా ఉంటారు. సోదరులకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కార్తీక విదియ, కార్తీక మాసంలో 2వ రోజు చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే ఈరోజు అన్నా చెల్లిళ్ళ పండుగ అయిన యమ ద్వితీయను జరుపుకుంటూ ఉంటారు. దీనినే భగినీ హస్త భోజనం అని కూడా పిలుస్తారు. భగిని అంటే చెల్లెలు లేదా అక్క ఎవరైనా కావచ్చు. హస్త భోజనం అంటే చేతి భోజనం అని అర్థం. అంటే సోదరి చేతి వంట సోదరుడు తినటం అన్నమాట. ఇందులో కొత్త విషయం ఏమున్నదని మీరు అడగవచ్చు. సాధారణంగా వివాహమైన చెల్లెలు లేదా అక్క ఇంటిలో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ భోజనం చేయడానికి ఇష్టపడరు. కారణం తినకూడదని కాదు, ఆడపిల్ల రుణం ఉంచుకోవటం పుట్టింటి వారికి ఇష్టం ఉండదు. శుభ సందర్భాలలో శుభకార్యాలలో వచ్చి భుజించినా తప్పులేదు, కానీ ఊరకే వచ్చి తినటం మర్యాద కాదని మన సాంప్రదాయం. కార్తీక శుద్ధ విదియ నాడు మాత్రం వివాహమైన సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది. యమ ద్వితీయ రోజు తోబుట్టువులు ఉన్న సోదరులందరూ కూడా తప్పనిసరిగా వారి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి. వారితో ఈరోజు టైం స్పెండ్ చేయాలి. లేదు, మాకంత సమయం లేదు, కానీ మా అక్కా చెల్లెళ్ళ మీద ప్రేమ ఉంది అనుకునేవారు ఈరోజు సోదరుల ఇంటికి భోజనానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక మంచి చీరను, గాజులను, పసుపు కుంకుమలను కానుకగా ఇవ్వాలి. లేదు, చీర కొనే స్తోమత లేదు అనుకునేవారు కనీసం జాకెట్ ముక్క, గాజులు, పసుపు కుంకుమలను అయినా సరే ఇవ్వాలి. అదే కూడా కుదరని వారు ఈరోజు తోబుట్టువు ఇంటికి వెళ్ళి ఎంతో కొంత ధనాన్ని తోబుట్టువుకు ఇవ్వాలి. సోదరులు ఈరోజు తప్పనిసరిగా ఇలా చేస్తే మీకే అపమృత్యు దోషాలు రాకుండా ఉంటాయి. నరకలోకానికి వెళ్ళరు. లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అలాగే మీ తోబుట్టువుకు కూడా 100 ఏళ్ల సౌభాగ్యం లభిస్తుంది. కనుక తోబుట్టువులు ఉన్న సోదరులందరూ కూడా ఈ యమద్వితీయ రోజు తప్పక ఈ చిన్న పనిని చేయండి. కుదిరితే తోబుట్టువుల ఇంటికి భోజనానికి వెళ్ళండి, లేదా ఏదో ఒక కానుకను తోబుట్టువులకు ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఇవ్వండి. సకల శుభాలను పొంది ఆనందంగా జీవించండి. ఈ భగినీ హస్త భోజనం వెనుక ఒక కథ కూడా ఉంది. ఆ కథ ఏమిటి అంటే, యమధర్మరాజు చెల్లెలు యమున తనకు వివాహమై అత్తవారింటికి వెళ్ళాక తన ఇంటికి అన్నను భోజనానికి ఆహ్వానిస్తుంది. కానీ సమవర్తి అయిన యముడికి తన విధుల నిర్వహణలో తీరిక లేక చెల్లెలు ఇంటికి వెళ్ళలేకపోయాడు. తన విధి నిర్వహణలో భాగంగా మార్కండేయుడి ప్రాణాన్ని తీయడానికి యముడు తన యమపాశంతో వెళ్తాడు. కానీ శివభక్తుడైన మార్కండేయుడు మహాశివుణ్ణి శరణు వేడుకుంటాడు. లింగాన్ని ఆలింగనం చేసుకుని తన ప్రాణాలు కాపాడమని వేడుకుంటాడు. అసలే భోలా శంకరుడు, భక్తుడు పిలిస్తే రాకుండా ఉండగలడా? అంతే, మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి వెళ్ళిన యముణ్ణి అడ్డగించేందుకు తన త్రిశూలాన్ని తీసుకుని వెళతాడు. అక్కడికి వచ్చిన శివుడు మార్కండేయుడు తన భక్తుడు అని ప్రాణాలు తీయవద్దని యముడికి చెప్తాడు. కానీ యముడు మాత్రం నాకు అందరూ సమానమే, అందుకే నాకు సమవర్తి అనే పేరు వచ్చింది. పేద గొప్ప, భక్తుడా నాస్తికుడా అనే తేడా నాకు తెలియదు. నీ భక్తుడైనా సరే నా విధి నిర్వహణలో పక్షపాతానికి తావులేదు. అర్ధాయుష్కుడైన మార్కండేయుడు ప్రాణాల్ని తీస్తాను అని స్పష్టం చేస్తాడు. దీంతో శివుడు లయ కారకుణ్ణి నా మాటనే ఎదిరిస్తావా అంటూ యముడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయినా యముడు మార్కండేయుడు ప్రాణాలు తీసేందుకు తన పాశాన్ని విసురుతాడు. ఆ పాశానికి మార్కండేయుడికి మధ్యలో శివుడు తన త్రిశూలాన్ని అడ్డంగా పెడతాడు. దీంతో యముడు తన విధిని నిజాయితీగా నిర్వహించనీయకుండా తనకు అడ్డుగా రావటం సరికాదని శివుడితో అంటాడు. శివుడికి ఆగ్రహం మరింత పెరిగి తన త్రిశూలాన్ని యముడిపై విసిరబోతాడు. త్రిశూలం శక్తి ఎంతటితో తెలిసిన యముడు దాని ధాటి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతాడు. దీంతో త్రిశూలం పట్టుకుని శివుడు యముణ్ణి వెంటాడతాడు.
శివుడు త్రిశూలంతో వెంటబడటంతో యముడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి అనుకోకుండా తన చెల్లెలి యమున ఇంటికి వెళ్ళి తలదాచుకుంటాడు. అన్న ఇన్నాళ్లకు వచ్చాడన్న ఆనందంతో సోదరి సంతోషంతో అన్న ఎన్నాళ్లకు నా మీద దయ కలిగింది అంటూ అతనికి సకల మర్యాదలు చేస్తుంది. దీంతో యముడు చెల్లెల్ని చూసి ఆనందపడుతూ శివుడు వెంట రావటం గురించి మర్చిపోతాడు. చెల్లెలు చూపించే ఆదరానికి పరవశించిపోతాడు. చెల్లెలు ప్రేమగా రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తూ ఉంటే పరవశించిపోతాడు. అలా అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తుంది యమున. దీంతో ఆ అన్నా చెల్లెళ్ళ బంధాన్ని అనుబంధాన్ని చూసిన శివుడు భోజనం చేసేవారిని సంహరించకూడదని తిరిగి వెళ్ళిపోతాడు. అటు భక్త మార్కండేయుడు ప్రాణ సంరక్షణ జరుగుతుంది. ఇటు ఎన్నాళ్లుగానో అన్న కోసం ఆశగా ఎదురు చూసిన చెల్లెలు కోరిక నెరవేరుతుంది. అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది. ఇదంతా జరిగింది కార్తీక శుద్ధ విదియ రోజున. ఆ శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణను కల్పించిన చెల్లెలు అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు. అప్పుడు యముడు, చెల్లెలు నీకిష్టమైన ఏదైనా వరం ఉంటే కోరుకో అమ్మా అని నేను తీరుస్తానని మాట ఇస్తాడు. దాంతో ఆమె ఈ రోజున అనగా కార్తీక శుద్ధ విదియ రోజు చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం లేదా అపమృత్యు దోషం కలగకుండా ఉండేలాగా ఆ సోదరుడికి సౌభాగ్యాలు కలిగేలాగా దీవించమని కోరుకుంటుంది. చెల్లెలు కోరిక విన్న యముడు పరమానంద భరితుడవుతాడు. తదాస్తు అంటాడు. అలా ప్రతి ఏటా కార్తీక శుద్ధ విదియ నాడు ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు యముడు. ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయము ఉండదంటూ యముడు అనుగ్రహిస్తాడు. నీవు కోరిన విధంగా వరమిస్తున్నాను. అంతేకాదు సోదరుడికి ఈ రోజున తన చేతితో వండి వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది అని చెల్లెలి ప్రేమపూర్వకమైన వీడ్కోలు తీసుకుని యముడు తిరిగి వెళ్తాడు. యమునకు యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే యమ ద్వితీయ పేరుతో ఆ ద్వితీయ పర్వదినంగా పేరు పొందింది అని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. సోదరి చేతి వంట కాబట్టి భగినీ హస్త భోజనంగా మారింది. ఈరోజు నచికేతుని కథ వింటే పాపాలన్నీ కూడా పోతాయి. పూర్వం గౌతముని వంశానికి చెందిన వాజస్రవసుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వాజస్రవసుని యాగం గురించి వినగానే జనం తండోపతండాలుగా వచ్చారు. యాగం అద్భుతంగా సాగి నిరాటంకంగా ముగిసింది. ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి. వాటిల్లో భాగంగా వాజస్రవసుడు ఆరోగ్యంగాను దృఢంగాను ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకొని వట్టిపోయిన ముసలి ఆవులను, అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయటం మొదలుపెట్టాడు. తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది. దానం అంటూ చేస్తే అది అవతలి వాడికి ఉపయోగపడేదిగా ఉండాలే కానీ తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అన్న సందేహం మొదలయ్యింది. పైగా బాల్య చాపల్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి ఇలా నీకు పనికిరాని వాటన్నిటినీ కూడా దానం చేస్తూ ఉన్నావు, సరే ఇంతకీ నన్నెవరికి దానం చేస్తూ ఉన్నావు అని అడగటం మొదలుపెట్టాడు. పిల్లవాడు అదే ప్రశ్నను మాటిమాటికి అడగటంతో తండ్రికి చిర్రెత్తుకొచ్చింది. నిన్ను ఆ యముడికి దానం చేస్తూ ఉన్నాను పొమ్మన్నాడు. తండ్రి నోట్లో నుంచి అలాంటి మాట వినిపించగానే నచికేతుడు నిశ్చేష్టుడయ్యాడు. తొందరపడి తాను అన్న మాటకు తండ్రి కూడా పశ్చాత్తాపడ్డాడు. ఏదో పొరపాటున అనేశాను, ఊరుకో అన్నాడు తండ్రి. కానీ నచికేతుడు ఊరుకోలేదు. పవిత్రమైన యజ్ఞ సమయంలో, అందులోనూ దానం జరుగుతున్న ఈ సందర్భంలో తండ్రి నుంచి అంటే తండ్రి నోటి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలనుకున్నాడు నచికేతుడు. పొరపాటున అనేశాను అని తండ్రి ఎంతగా వారిస్తూ ఉన్నా వినకుండా ఆ యమునికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరాడు. యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు. జీవకోటి పాపపుణ్యాలను బేరేజు వేస్తూ సమయం వచ్చినప్పుడల్లా వారి ప్రాణాలను హరిస్తున్న యముడు తలమునకలుగా ఉన్నాడు. ఎప్పుడో 3 రోజుల తర్వాత నచికేతుణ్ణి గమనించాడు యముడు.
ముక్కు పచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి, ఇంటికి పో అన్నాడు యముడు. కాని నచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగిందంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముడిని ప్రార్థించాడు. ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించటం భావ్యం కాదు. నిన్ను నేను స్వీకరించలేను. పైగా నువ్వు నా ద్వారం ముందర 3 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు 3 వరాలను ఇస్తాను, తీసుకో అన్నాడు యముడు. నచికేతును సత్యనిష్టకు ముచ్చటపడి, నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి. అదే నా తొలి కోరిక అన్నాడు నచికేతుడు. దానికి యముడు తదాస్తు అన్నాడు. ఇక రెండవ కోరిక, ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమన్నాడు నచికేతుడు. ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక నిగూఢ అర్థం ఉంది. స్వర్గలోకేన భయం కించనాస్తి అంటాడు నచికేతుడు. అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తూ ఉన్నాడు. దాంతో యముడు నచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు. ఇక 3వ కోరికగా చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని అడుగుతాడు నచికేతుడు. ఈ కోరిక విన్న యముడికి సైతం ఆశ్చర్యం కలిగింది. అందుకే నువ్వు చిన్నపిల్లవాడివి, అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. ఈ జనన మరణాల గురించి దేవతలకే బోళ్ళెడు అనుమానాలున్నాయి. వేరే ఏదైనా కోరుకో, నీకు ఏం కావాలన్నా వరమిస్తాను అని నచికేతునికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు యముడు. కానీ నచికేతుడు తన పట్టును విడవలేదు. తనకు ఇస్తే గిస్తే ఆ మరణ జ్ఞానాన్నే వరంగా ఇవ్వమని కోరుకున్నాడు. నచికేతుని పట్టుదల తృష్ట చూసిన యముడికి ముచ్చట వేసింది. సరే చెబుతా విను. మీ మానవులు గుడ్డివాళ్లను అనుసరించే గుడ్డివాళ్లలాగా అన్ని భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక పునరావృతమవుతూ ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోనూ లేక మళ్ళీ మళ్ళీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక ఆత్మ ఒక్కటే. దానిని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు. ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడు. ఆత్మజ్ఞానం గురించి యముడికి నచికేతునికి జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్య భాగం వహిస్తుంది. నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తుంది. ధర్మరాజు చెప్పాడు, మంచి మనుషులు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తారు, పాపాత్ములు ఎందుకు సుఖంగా ఉంటారు? ఈ ప్రశ్నలు మనలో కూడా చాలామందికే వచ్చి ఉంటాయి. లంచాలు తీసుకునేవారు, ఇతరులను మోసం చేసేవారు ఆనందంగా ఎందుకు ఉంటారో, నీతి న్యాయము ధర్మ మార్గంలో నడిచేవారు ఎందుకు ఎక్కువ కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో అని మనం అందరం కూడా అనుకుంటూనే ఉంటాం. దీనికి కారణం ఏమిటో యమధర్మరాజు చెప్పాడు. మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ ఊరిలో ఒక విధవ స్త్రీ ఉండేది. ఆమెకు 3 పిల్లలు. ఆ 3 పిల్లలను చూసుకునే బాధ్యత ఆ తల్లిపైనే పడింది. ఆమె విధవ స్త్రీ అవ్వటంతో ఆమెకు ప్రజలు సహాయం చేయటం మానివేసి ఆమెను తిట్టేవారు. ఆమె వయసుగానే ఉండటం వల్ల మగవారు ఆమెను హేళన చేసేవారు. పనిచేసి పిల్లలను పోషించడానికి కూడా ఆమెకు ఎవరూ పని ఇవ్వటం లేదు. ఆమె తన దీనస్థితిని చూసి చాలా బాధపడింది. చనిపోయిన తన భర్తను తలుచుకొని ప్రతిరోజు ఏడుస్తూనే ఉంది. అలా ఆమె ప్రతిరోజు దుఃఖించటం వల్ల ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇక ఆమెకు చివరి రోజులు వచ్చేశాయి. ఆమెను పైలోకానికి తీసుకురమ్మని యముడు తన దూతను భూలోకానికి పంపించాడు. అయితే ఆ యమదూత చనిపోయిన ఆ స్త్రీని చూసి తన చుట్టూ ఉన్న 3 పిల్లలను చూసి చాలా బాధపడ్డాడు. యమదూత ఇలా అనుకుంటున్నాడు, నేను ఇప్పుడు ఈ స్త్రీని నాతో తీసుకొని వెళ్తే ఈ పిల్లలు అనాథలు అయిపోతారు. ఇంకా వీరు చాలా చిన్న పిల్లలు. ఈ సమాజంలో వీరికి సహాయం చేసేవారు కూడా ఎవ్వరూ లేరు. ఇవన్నీ ఆలోచించి యమదూత అక్కడి నుండి వెళ్ళిపోయాడు. యముడు ఆ దూత ఖాళీ చేతులతో రావటం చూసి తనపై కోప్పడతాడు.
ఎందుకని నువ్వు ఆ స్త్రీని ఇక్కడికి తీసుకుని రాలేదని అడుగుతాడు. దానికి యమదూత భూలోకంలో జరిగిందంతా కూడా చెప్తాడు. అది విని యముడు ఇలా అంటాడు, మనిషి భూమిపై ఎంతకాలం ఉండాలో ఆ మనిషి జన్మించినప్పుడే లిఖించబడుతుంది. మన కర్తవ్యం కేవలం మరణించిన మనిషిని ఇక్కడికి తీసుకురావటం, వారి పాపపుణ్యాలను లెక్కించటం. ఇవన్నీ మానేసి నువ్వు ఆమెను ఇక్కడికి తీసుకురాకుండా ఆ పిల్లల గురించి ఆలోచించి ఆమెను అక్కడే వదిలేశావు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది అని చెప్పి యముడు తన పాశాన్ని భూలోకానికి పంపించి మరణించిన ఆ స్త్రీ ఆత్మను యమలోకానికి తీసుకుని వచ్చాడు. యముడికి యమదూతపై చాలా కోపం వచ్చింది. యముడు యమదూతతో ఇలా అన్నాడు, నువ్వు నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని సరిగ్గా చేయనందున నీవు ఒక మనిషిగా మారి భూలోకంలో సంచరించు. ఏ మనుషులపై అయితే నీకు జాలి కలిగిందో వారితో నీ జీవితాన్ని గడిపి నీ పాపాలకు ఫలితాలను పొందు అని అన్నాడు. యముడు అన్న మాటలు విని యమదూత ఇలా అంటాడు, స్వామి, నేను చేసింది తప్పే. దానికి మీరు నాకు శిక్ష వేశారు. దానికి నాకు బాధ కలగటం లేదు. కానీ స్వామి, నేను భూలోకంలో మానవ రూపంలో ఎంతకాలం జీవిస్తాను అని అడుగుతాడు. దానికి యముడు ఇలా అంటాడు, నువ్వు భూలోకానికి వెళ్ళి అకారణంగా నీ మూర్ఖత్వంతో సమయానికి సంబంధం లేకుండా నవ్వుతావు. ఇలా నువ్వు అకారణంగా 3 సార్లు నవ్వుతావు. ఆ తర్వాత తిరిగి నువ్వు యమలోకం చేరుకుంటావు అని చెప్పి యమధర్మరాజు ఆ దూతను వస్త్రాలు లేకుండా భూమిపైకి పంపించాడు. యమదూత మానవ రూపంలో భూలోకానికి వచ్చాడు. ఆ యమదూత మానవ రూపంలో ఆ స్త్రీ చనిపోయిన గ్రామంలోనే సంచారం చేస్తున్నాడు. అయితే అది చలికాలము. చలికి వణుకుతూ ఆ దూత ఒక మూలను కూర్చుని ఉంటాడు. అతని ఒంటిపై వస్త్రాలు కూడా లేవు. ఏవో ఆకులు కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు బాగా మంచు పెరిగింది. చలి తీవ్రత ఎక్కువైంది. మనిషి రూపంలో ఉన్న యమదూత చలికి వణుకుతూ ఒక చెట్టు ప్రక్కన కూర్చున్నాడు. అదే సమయానికి ఒక వ్యక్తి తన పిల్లల కోసం కంబలి కొనడానికి వెళ్తున్నాడు. ఆ వ్యక్తి కూడా పేదవాడు. ఆ వ్యక్తి చలికి వణుకుతున్న మనిషిని చూసి, నువ్వు ఎవరు? ఎందుకు ఈ చలిలో ఇలా వణుకుతూ ఉన్నావు? నీకు ఇల్లు లేదా? నీకు సరైన వస్త్రాలు కూడా లేవు అంటాడు. అప్పుడు మనిషి రూపంలో ఉన్న యమదూత ఇలా అంటాడు, నా పేరు రుణసాధు. నాకు ఎవ్వరూ లేరు. నేను పుట్టుకతోనే అనాథను. భిక్షాటన చేస్తూ బ్రతుకుతాను అంటాడు. గుణనాథుని మాటలు విన్న ఆ వ్యక్తి చాలా బాధపడి, చూడు, నేను చెప్పులు కుడతాను. నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రా, నేను నిన్ను పోషిస్తాను అంటాడు. అప్పుడు గుణసాధు అంటే యమదూత ఇలా అంటాడు, మీరు చూడడానికి పేదవారుగా ఉన్నారు. నన్ను మీరు చూసుకుంటే మీకు పని భారం పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి. నాకు మీ ఇంటిలో ఏదైనా పని అప్పగిస్తేనే నేను మీ ఇంటికి వస్తా, లేదంటే రాను అంటాడు. దానికి చెప్పులు కుట్టే వ్యక్తి, సరే, నేను నీకు పని ఇప్పిస్తాను, నువ్వు నాతో రా అని అతనిని తీసుకుని వెళ్ళి అతనికి బట్టలు, కంబలి కొని ఇస్తాడు. యమదూతను ఇంటికి తీసుకుని రావటం చెప్పులు కుట్టే వ్యక్తి భార్య చూసింది. అతని పక్కకు తీసుకుని వెళ్ళి, మీకు మతిపోయిందా ఏమిటి? మనకు పిల్లలు ఉన్నారు. మనం మన జీవితాలను చాలా కష్టంగా గడుపుతున్నాం. ఇలాంటి సమయంలో మీరు ఇతనిని ఎలా ఇంటికి తీసుకుని వస్తారు అంటుంది. భార్య మాటలు విన్న ఆ వ్యక్తి ఇలా అంటాడు, చూడు, అతను చలికి బాగా వణికిపోతూ కనిపించాడు. అతనికి ఎవ్వరూ లేరు. తనకి ఏదైనా పని ఇస్తేనే ఇంటికి వస్తా అన్నాడు తెలుసా. నేను అతనికి చెప్పులు ఎలా కుట్టాలో నేర్పిస్తా. నువ్వు తనతో ఏదైనా పని చేయించుకుంటే చేయించుకో. తను చెప్పిన పనులు చెప్పినట్లుగా వింటాడు అని ఆ వ్యక్తి తన భార్యతో అంటాడు. అప్పుడు ఆమె, మీకు నచ్చినట్లుగా చేయండి. అతనికి ఆరోగ్యం పాడైనా నాకు ఏ పని చెప్పకండి. తనకు భోజనం కూడా నేను పెట్టను. మీరు తన బాగోగులు చూసుకోండి అంటుంది. అది విని సరే అంటాడు. భార్యాభర్తలు ఇద్దరూ రాగానే గుణసాధు అనగా యమదూత బిగ్గరగా నవ్వుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నువ్వు అకారణంగా ఎందుకు ఇలా నవ్వుతూ ఉన్నావు అని అడుగుతాడు. గుణసాధు వారిద్దరూ మాట్లాడుకున్న మాటలు వింటాడు. గుణసాధు ఆ వ్యక్తితో నవ్వుతూ, నేను ఇప్పుడు ఎందుకు నవ్వానో నీకు తర్వాత తెలుస్తుందిలే అంటాడు. అలా కొంతకాలం గడిచింది. గుణసాధు చెప్పులు కుట్టడం నేర్చుకుంటాడు. గుణసాధు
వచ్చినప్పటి నుండి చెప్పులు కుట్టే వ్యక్తి జీవితం మారిపోయింది. విపరీతమైన అదృష్టం పట్టింది. తను తయారు చేసే చెప్పులను కొనడానికి పక్క గ్రామం వారు కూడా వచ్చేవారు. అలా అలా ఆ వ్యక్తి చుట్టుప్రక్కల గ్రామాల్లో మంచి చెప్పుల వ్యాపారిగా పేరు పొందాడు. ఆ తర్వాత చెప్పుల వ్యాపారి గురించి రాజుగారు తెలుసుకుని రాజుగారు కూడా తనకి చెప్పులు కుట్టమని ఆదేశాలను ఇచ్చాడు. ఇక రోజు కొంతమంది సైనికులు చెప్పుల వ్యాపారి దగ్గరకు వచ్చి, మహారాజు గారు ఈ తోలుతో మిమ్మల్ని బూట్లు తయారు చేయమన్నారు. ఈ తోలుతోనే బూట్లు తయారు చేయండి. ఇంకొక తోలును అస్సలు ఉపయోగించకండి. ఇవి మహారాజు గారు ధరిస్తారు. జాగ్రత్తగా బూట్లను తయారు చేయండి. మేము రేపు వస్తాము అని చెప్పి సైనికులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ వ్యాపారి ఆ తోలును చూసి, వీటితో ఒక జత బూట్లు మాత్రమే తయారు చేయగలుగుతాను. ఈ తోలుతో కొంచెం కూడా మిగలదు. సర్లే చూడు గుణనాథు, ఈ తోలు రాజుగారు పంపించారు. దీనితో నువ్వు బూట్లను తయారు చెయ్యి. చాలా జాగ్రత్తగా చెయ్యి. తోలు కొంచెమే ఉంది. ఇందులో ఇంకొక తోలు అస్సలు ఉపయోగించకు అని జాగ్రత్తలు చెప్పి ఆ వ్యాపారి చెప్పులు అమ్మడానికి పక్క ఊరికి వెళ్తాడు. వచ్చి చూసేసరికి గుణసాధు రాజు ఇచ్చిన తోలుతో బూట్లకు బదులు చెప్పులు కుట్టాడు. అది చూసి ఆ వ్యాపారికి గుండె పగిలినంత పని అయ్యింది. ఓరి మూర్ఖుడా, ఎంత పని చేశావు? నన్ను మహారాజు చంపటం ఖాయం. నేను నీకు మరీ మరీ చెప్పాను కదా వీటితో బూట్లు కుట్టమని. అయ్యో దేవుడా, ఇప్పుడు నేను ఏం చేయాలి? వీడు చేసిన తప్పుకు రాజు నాకు శిక్ష వేస్తాడు. పోనీ ఇంకో తోలు వాడి చేద్దాం అంటే ఇంకొక తోలు వాడకూడదు అని చెప్పారు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని తల పట్టుకొని కూర్చున్నాడు గుణసాధు వంక చూసి. ఇదంతా నీ వల్లనే జరిగింది అని గుణసాధుని కొట్టబోయాడు. అంతలో గుణసాధు నవ్వటం ప్రారంభించాడు. తన నవ్వు చూసి, నీకు పిచ్చి పట్టిందా? అకారణంగా ఎందుకు నవ్వుతున్నావు? నేను నిన్ను ఇప్పుడు కొట్టబోతున్నాను. నీకు నవ్వు ఎందుకు వస్తుంది అని అరుస్తాడు. ఇంతలో సైనికులు రానే వచ్చారు. సైనికులు ఆ వ్యాపారితో ఇలా అంటాడు, చూడండి, రాజుగారు చనిపోయారు. మీకు మేము ఇచ్చిన తోలుతో చెప్పులను కుట్టండి అని చెప్తాడు. ఆ మాటలు విని వ్యాపారి చాలా సంతోషిస్తాడు. సైనికులకు గుణసాధు కుట్టిన చెప్పులు ఇచ్చి పంపిస్తాడు. మంచి పని అయ్యింది నువ్వు చెప్పులు కుట్టి. అయినా నీకు రాజుగారు మరణిస్తారని ముందుగానే తెలుసా అని వ్యాపారి అడుగుతాడు. దానికి సమాధానం చెప్పకుండా గుణసాధు చెప్పులు కుట్టడం మొదలు పెడతాడు. వ్యాపారి గుణసాధుకి తనపై కోపం వచ్చిందేమో అని అనుకుని అతనితో మాట్లాడకుండా ఇంటికి వెళ్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. గుణసాధు వ్యాపారి దగ్గరకు ఒక అవ్వ, ముగ్గురు స్త్రీలు వస్తారు. గుణసాధు ఆ ముగ్గురు స్త్రీలను చూసి ఇలా అనుకుంటాడు, ఈ స్త్రీలు ఆ చనిపోయిన ఆవిడ పిల్లలు కదా, వీరేంటి ఇక్కడికి వచ్చారని త్వరగా వారి దగ్గరకు వెళ్తాడు. అవ్వ చెప్పుల వ్యాపారితో ఇలా అంటుంది, చూడండి, వీరు నా మనవరాళ్ళు. వీరికి పెళ్ళి నిశ్చయమయ్యింది. వీరి కొలతలను బట్టి వీరికి చెప్పులు ఇవ్వండి అంటుంది. అవ్వ మాటలు విని గుణసాధు, అవ్వ వీళ్ళు మీ మనవరాళ్ళ అంటాడు. దానికి అవ్వ, అవును బాబు, వీళ్ళు నా మనవరాళ్ళు. చిన్నప్పుడే వీళ్ళ అమ్మ చనిపోయింది. నాకు కూడా ఎవరూ లేరు. నాకు కోట్ల ఆస్తి ఉంది, పిల్లలు లేరు, భర్త కూడా చనిపోయాడు. దేవుడు అందరినీ దూరం చేసి ఈ పిల్లలను నాకు దగ్గర చేశాడు అని చెప్తుంది. అప్పుడు గుణసాధు మనసులో ఇలా అనుకుంటాడు, ఆ సమయంలో పిల్లల యొక్క అమ్మ మరణించకపోయి ఉంటే వీరు ఇప్పుడు చాలా కష్టాలను అనుభవించేవారు. మా యమధర్మరాజు చెప్పింది నిజమే. మనిషి ఏ సమయంలో మరణించాలో ఆ సమయంలోనే మరణిస్తాడు. నేను ఆ రోజు ఎంత పెద్ద తప్పు చేశాను అని అనుకుంటూ పెద్దగా నవ్వటం ప్రారంభించాడు. ఇలా గుణసాధు 3 సార్లు అకారణంగా నవ్వాడు. గుణసాధు నవ్వు విని వ్యాపారి ఇలా అంటాడు, అసలు మీరు ఎవరు? ఎందుకని ఇలా అకారణంగా నవ్వుతూ ఉన్నారు? మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుండి మా బ్రతుకులు మారిపోయాయి. ఇంకా నేను మిమ్మల్ని కొట్టడానికి వచ్చినా మీరు నాపై తిరగబడకుండా నవ్వారు. మీకు అసలు కోపం రాదా? మీరు ఎందుకని ఇలా అకారణంగా నవ్వుతున్నారు? దయచేసి నాకు చెప్పండి అంటాడు. దానికి గుణసాధు వ్యాపారితో, నేను యమదూతను. ఇప్పుడు వచ్చిన 3 స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత తనను తీసుకురమ్మని యమధర్మరాజు నాకు ఆజ్ఞ ఇచ్చారు. నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని నేను సరిగ్గా నిర్వర్తించలేదు.
అందుకని యముడు నన్ను భూలోకానికి పంపించాడు. ఎటువంటి వస్త్రాలు లేకుండా ఉండమని యముడు నన్ను భూమిపైకి పంపించాడు. అప్పుడు నువ్వు నన్ను ఆదుకున్నావు. నేను మొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ భార్య మిమ్మల్ని తిట్టింది. మీ భార్య తమ పిల్లల గురించి ఆలోచించి అలా మాట్లాడింది. బంధాలు మనుషులను ఎంత మూర్ఖులుగా మారుస్తుందో అని అప్పుడు నవ్వాను. ఆ తర్వాత నేను రాజుగారికి బూట్లకు బదులు చెప్పులు కుట్టాను అని మీరు నన్ను కొట్టబోయారు. కానీ రాజుగారికి బూట్ల కన్నా చెప్పుల అవసరమే వచ్చింది. మీరు నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు మీలో మూర్ఖత్వాన్ని చూసి నాకు నవ్వు వచ్చింది. కొన్ని విషయాలు మనం చూడలేము, అవి మనకు కనిపించవు. దేవుడు మనతో కొన్ని తప్పులను చేయిస్తాడు. కొన్నిసార్లు కష్టాలను అనుభవించేలాగా చేస్తాడు, కొన్నిసార్లు సుఖాలను అనుభవించేలాగా చేస్తాడు. కాలం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు. మనకు మంచి జరిగినప్పుడు కొన్నిసార్లు దేవుడిని కూడా మర్చిపోతాము. మనకు కష్టం వచ్చిన పొరపాటున మనం ఏదైనా తప్పు చేసినా దేవుడిని నిందిస్తాము. అలా చేయటం మంచిది కాదు. ఏది ఏ సమయంలో జరగాలో ఆ సమయంలోనే జరుగుతుంది. దేవుడు మన మంచి కోసం కొన్నిసార్లు మనకు చెడు చేస్తాడు. దానిని మనం అర్థం చేసుకుని దేవునిపై భారం వేసి ముందుకు వెళ్ళాలి. మంచివారే ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తారంటే దానికి మొదటి కారణం వారు ఇప్పుడు దుఃఖాన్ని అనుభవించిన భవిష్యత్తులో వారికి మంచే జరుగుతుంది. దుఃఖాన్ని అనుభవించేవారు ఆ దుఃఖాన్ని మర్చిపోయి ఎక్కువగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తే దుఃఖం కూడా సంతోషంగా మారిపోతుంది. ఇక పాపాలు చేసేవారు సుఖంగా ఎందుకు ఉంటారు అంటే పాపాలు చేసేవారికి ముందు నుంచే చెడు జరగటం ప్రారంభమవుతుంది, కానీ వారు దానిని గుర్తించరు. పాపాలు చేసేవారు ఆనందంగా ఉన్నట్లుగా ఉంటారు, కానీ వారి పాపం ఎప్పుడు ఏ రూపంలో ఎలా బయటపడుతుందో కూడా తెలియదు. మనిషి జీవితం కష్టాలతో సుఖాలతో నిండి ఉంటుంది. సుఖాలను అనుభవించినప్పుడు ఇతరులను మర్చిపోకూడదు. కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు. మనం జీవితంలో ఏది జరిగినా అది భగవంతుని నిర్ణయం అని భావించి ముందడుగు వేయాలి. అప్పుడే భగవంతుడి విలువ తెలుస్తుంది. మనలోని టాలెంట్ కూడా మనకు తెలుస్తుంది. ఈ మాటలు చెప్పి యమదూత వ్యాపారితో నేను ఈ భూమి నుండి వెళ్ళిపోవడానికి సమయం వచ్చింది. ఇక నేను వెళ్ళి వస్తాను. కష్ట సమయంలో నన్ను ఆదుకున్నందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పి యమదూత యమలోకానికి వెళ్ళి యమధర్మరాజుకు కూడా ధన్యవాదాలు చెప్పి తన కర్తవ్యాన్ని చక్కగా చేయటం ప్రారంభించాడు. పురాణ కాలంలో యమునా నది వద్ద అమృతుడనే ఒక వ్యక్తి నివసించేవాడు. ఒకానొక సందర్భంలో అతనికి చావు భయం పట్టుకుంటుంది. మృత్యువు ఎప్పుడు వస్తుందో, ఎలా తాను చనిపోతాడో అని తలుచుకుని అతను భయపడేవాడు. ఆ చావు భయం నుండి బయటపడటం కోసం అతను యముడు గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. కొన్ని రోజులకు యముడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అందుకు అమృతుడు తాను ఎప్పుడు చనిపోతాడో, అందుకు ముందు ఎలాంటి సూచనలు వస్తాయో తనకు తెలపాలని కోరతాడు. దాంతో తాను జాగ్రత్త పడి తన బాధ్యతలను అన్నిటినీ కూడా అందరికీ అప్పజెప్పవచ్చునని అతని ఆలోచన. అలా అమృతుడి కోరికను విన్న యముడు మరణం ఎప్పుడు వస్తుందో తాను చెప్పలేనని, కానీ అది వచ్చేందుకు ముందుగా కొన్ని సూచనలను పంపుతానని, వాటిని తెలుసుకోవటం ద్వారా మరణం ఎప్పుడు వస్తుందో అతనే అంచనా వేసి తెలుసుకోవచ్చునని యముడు అమృతుడికి వరం ఇచ్చి అంతర్ధానమవుతాడు. కొన్ని రోజులకు అమృతుడు పైన చెప్పిన సంఘటన గురించి పూర్తిగా మర్చిపోతాడు. అలా చాలా ఏళ్ళు గడిచిపోతాయి. అదే క్రమంలో అమృతుడు పెళ్లి చేసుకోవటం, పిల్లలు కనడము, వారు పెద్దవటము, మళ్ళీ వారికి పెళ్ళిళ్ళు అవ్వటం అన్నీ జరిగిపోతాయి. అయితే అమృతుడికి ఒకరోజు యముడు తనకు ఇచ్చిన వరం గుర్తుకు వస్తుంది. కానీ తనకు ఇంకా యముడు చెప్పినట్లు ఎలాంటి సూచనలు అందకపోవటంతో తనకు ఇంకా ఆయువు ఉందని అమృతుడు అనుకుంటున్నాడు. ఒకరోజు అతని వెంట్రుకలు తెల్లబడిపోయి చర్మమంతా తీవ్రంగా ముడతలు పడుతుంది. అయినా అమృతుడు తనకు ఇంకా ఆయువు తీరలేదనే అనుకుంటాడు. మరో రోజు పళ్ళన్నీ ఊడిపోతాయి. అప్పుడు కూడా తనకు ఆయువు తీరలేదనే భావిస్తాడు. మరి కొంతకాలానికి అతనికి కళ్ళు కనిపించకుండా పోతాయి. చివరిగా పక్షవాతం వచ్చి మంచంలో పడతాడు. ఆ 2 సందర్భాలలోనూ తనకు ఇంకా ఆయువు తీరలేదనే అనుకుంటాడు. చివరికి ఒకరోజు యముడు వచ్చి అమృతుడికి ఆయువు తీరిందని, అతని ప్రాణాలను తీసుకుపోతానని అమృతుడికి చెప్తాడు. దాంతో ఆశ్చర్యపోయిన అమృతుడు తనకు చావు సూచనలు ఎలాంటివి అందలేదని, అయినా నువ్వు వచ్చి ప్రాణాలను తీసుకుపోతానంటున్నావు
అప్పుడు నీ వరం ఉట్టి మాటే కదా అని యముణ్ణి ప్రశ్నిస్తాడు. అప్పుడు యముడు అమృతుడితో 4 చావు సూచనలను నీకు ఇదివరకే తెలియజేశాను, అయినా నువ్వు గ్రహించలేదు. ఇప్పుడు నీ ప్రాణాలను తీసుకోవలసిందే అంటాడు. అప్పుడు అమృతుడు ఏంటా 4 సూచనలు అని అడగ్గా యముడు అందుకు అమృతుడికి కలిగిన 4 అనారోగ్యాల గురించి, అంటే వెంట్రుకలు తెల్లబడటము, పళ్ళు ఊడిపోవటము, చూపు పోవటము, పక్షవాతం రావటం గురించి అమృతుడికి వివరిస్తాడు. అప్పుడు అమృతుడు నిజమేనని ఒప్పుకోగా యముడు అతని ప్రాణాలను తీసుకువెళ్తాడు. ఈ కథను బట్టి మనకు తెలిసిందేమిటంటే, మనకు కలిగే అనారోగ్యాలే మన మరణాన్ని నిర్దేశిస్తాయి. వాటి గురించి తెలుసుకొని జాగ్రత్త పడితేనే మన ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే మృత్యువు వాటి రూపంలోనే వస్తుందని తెలుస్తుంది. ఇంద్రుని భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులు పడి చిలుకను వైద్యుడికి చూపించింది. ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకటం కష్టం అని చెప్పాడు. ఆ మాట విన్న ఇంద్రాణి పరుగున ఇంద్రుని వద్దకు వెళ్ళింది. మీరేం చేస్తారో నాకు తెలియదు, నా చిలుకను బ్రతికించండి, లేదంటే నేను చచ్చిపోతాను అని కన్నీరు పెట్టుకుంటుంది. దానికి ఇంద్రుడు, దీనికే ఇంత ఏడవటం ఎందుకు? అందరి తలరాతలు రాసేది బ్రహ్మ కదా, నేను వెళ్ళి ప్రార్థిస్తాను, నువ్వేం దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరకు ఇంద్రుడు వెళ్ళాడు. ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ, నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను, దాన్ని అమలు చేసేది మహావిష్ణువు, కావున మనం విష్ణువు దగ్గరకు వెళ్దాం పద అంటూ బయలుదేరారు. వీరు రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు. నిజమే, ప్రాణాలు కాపాడే వాణ్ణి నేనే, కానీ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది, మళ్ళీ ఊపిరి పొయ్యాలంటే శివునికే సాధ్యం, మనం ముగ్గురం శివుణ్ణి ప్రార్థిద్దాం పదండి అన్నారు. అలా ముగ్గురు శివుని దగ్గరకు వెళ్ళి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు, ఆయుష్ పోసేది నేనే, కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను, మనం వెళ్ళి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు. ఇంద్ర, బ్రహ్మ, విష్ణువు, శివుడు అందరూ కూడా యమలోకానికి రావటం చూసిన యముడు వారిని సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు. అయ్యో, అదేమి పెద్ద పని కాదు, మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను, వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద వ్రాసి ఒక గదిలో వేలాడతీస్తాము. ఏ ఆకు రాలి కింద పడుతుందో వారు ఆయా సమయాలలో చనిపోతారు, పదండి వెళ్ళి ఆ ఆకును తొలగించి చిలుకను కాపాడుదాం అని అన్నాడు. యముడు, ఇంద్ర, బ్రహ్మ, విష్ణువు, శివుడు ఆ గదిలోనికి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది. ఆ ఆకు ఎవరిదో అని, అందులో ఏమి రాసుందో చూద్దామని ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం ఇలా వ్రాసి ఉంది. ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది అని వ్రాసి ఉంది. ఇదే విధి, విధిని ఎవ్వరూ తప్పించలేరు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 1 నిమిషంలో మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. మృత్యువులు రావు, నరకలోక ప్రాప్తి కలగకుండా ఉంటుంది, అంటే నరకానికి వెళ్లకుండా ఉంటారు. సోదరులకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది, తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి.